Hello everyone, welcome to MBC Trading Platform. DHAN అకౌంట్లో F&O ఎలా యాక్టివేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. DHAN అకౌంట్లో F&O యాక్టివేట్ చేయాలంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీ శాలరీ స్లిప్ని లేదా లాస్ట్ 6 months నుంచి ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేయాలి. అది కాకుండా ఇంకో విధంగా చేయాలంటే కనుక మీరు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డింగ్స్లో ఉంచితే కనుక ఆ హోల్డింగ్ సమ్మరీని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ని మీరు అప్లోడ్ చేస్తే ఆ విధంగా కూడా మనకి హోల్డింగ్స్ ద్వారా కూడా అకౌంట్ F&O యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఏంటనే చెప్తాను చూడండి. ముందు ఇక్కడ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ కింద చూస్తే కనుక స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఈ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఈ హోల్డింగ్ సమ్మరీ అని ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ చేయమని అడిగితే మీకు ఈమెయిల్కి అయితే మనకి స్టేట్మెంట్ అయితే మనకి పంపించడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే కనుక మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మినిమం ఒక 10,000 రూపీస్తో ఏదైనా ఈక్విటీ స్టాక్స్ని బై చేసి సెటిల్మెంట్ అయినటువంటి హోల్డింగ్ సమ్మరీని కనుక మీరు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు F&O యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్లో F&O యాక్టివేట్ అయిందో లేదో చూపిస్తుంది. యాక్టివేట్ అవ్వకపోతే యాక్టివేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉంది చూసారా, ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయండి. శాలరీ స్లిప్ అయితే శాలరీ స్లిప్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లై చేసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, లేదంటే ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీ హోల్డింగ్స్ ఏదైతే 10,000 అబవ్ ఉందో దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ బ్యాంక్ పాస్బుక్ అని ఉంది చూసారా, దాన్ని అప్లోడ్ చేయాలి. అంటే మీకు మెయిల్కి చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మెయిల్ కిందకి సెండ్ చేసాం చూసారా, అది మెయిల్కి అయితే రావడం జరిగింది. ఒకసారి దాన్ని చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి మెయిల్కి అయితే హోల్డింగ్ సమ్మరీ వస్తుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ హోల్డింగ్ సమ్మరీ ఏదైతే ఉందో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని హోల్డింగ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అని పెట్టారు చూసారా, ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ పాస్బుక్ క్లిక్ చేసి ఎలా కొట్టినట్లయితే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ హోల్డింగ్ది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఎర్రర్ ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఓకే, మీకు ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ చేయమంటుంది కాబట్టి మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, వెల్ డన్ నగేష్, యువర్ అప్లికేషన్ ఫర్ ఎనబులింగ్ న్యూ సెగ్మెంట్ ఈజ్ సబ్మిటెడ్, అవర్ టీమ్ విల్ రివ్యూ ది అండ్ అప్రూవ్ షార్ట్లీ 2 to 3 వర్కింగ్ డేస్ అని వస్తుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఈ విధంగా F&O అయితే మనం ట్రేడింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే మనం ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.